బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ మరియు ధర్మపురి మున్సిపల్ వార్డులోని మామిడివాడలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి వంశీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లోపట రేపు 4 సంవత్సరాల అధికారం ఉండి పనిచేసే ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తారా? విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొప్పురీశ్వర్ చేసిన నిర్వాహకమమ్మ మన గోదావరి తలాపుకుంటుందమ్మా. మనం పోయి 50 కిలోమీటర్లకి డబ్బాకి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వచ్చి మన ట్యాంక్ ఎక్కితే ఆ ట్యాంక్కి వెళ్ళి మన నల్ల మిషన్ బగిన నల్లలకు వస్తే మన నీళ్లు తాగాలి. ఇది మన దుస్థితి. అమ్మా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి నాయకులు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఆడియాలని రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడతాడు. అసలు కేసీఆర్ ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడిండు ఒక్కసారి మీరు వినండి అమ్మా. మా తమ్ముడు వినిపిస్తాడు. ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు. వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ. తెలంగాణ బిడ్డగా నేను గర్వంగా చెప్తా ఉన్నా, 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నది నా తెలంగాణ. 3 కోట్ల 40 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నది నా తెలంగాణ. పిడికిలెత్తి కాళ్ళ దగ్గర చెప్తా ఉన్నా. పండిన పంటను గుంజలేక చచ్చిపోతా ఉన్నారు. మొదలేక అమాలి చేస్తున్నారు, గుంజలేక లారీ చచ్చిపోతున్నా. మళ్ళా మూడో మాట ఏమన్నాడు, మన పిల్లలందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి మన పిల్లలకు? పచ్చి అబద్ధాలు ఆడుకుంటా రాజ్యం వెళ్ళి కేసీఆర్ ఉంటే, పచ్చి మోసాలు చేసుకున్నటువంటి ఈ కొప్పులీశ్వరు మన నీళ్లు మన కింద మన గోదావరి నీళ్లు మొత్తము ఏదైతే వెలగటూరు కంచెలి సిద్దిపేట సిరిసిల్ల దొర నీళ్లు పట్టుకపోతా అంటే మాట్లాడాడు. డబ్బా నుంచి నీళ్ళు వచ్చి మన నీళ్ళు డబ్బా మీద ఆధారపడి నీళ్లు తాగే పరిస్థితి దృష్టికి తీసుకొచ్చాడు. అమ్మా, నేను ఎక్కువ చెప్పకుండా మాట్లాడితే అబద్ధాలు మాట్లాడేటు పార్టీ ఒక పక్క 10 సంవత్సరాలకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉన్నదమ్మా. మనకి గ్యాస్ సిలిండర్ ధర పెంచిళ్ళు, పెట్రోల్ ధర పెంచిళ్ళు, డీజిల్ ధర పెంచిళ్ళు. అదేవిధంగా రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే బాధ్యత నాది అమ్మా. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరైతున్నారో, ఏదైతే అమ్మా దయవించి మీరు చూడండి అమ్మా, మీ అందరికీ మంచి చేస్తే మమ్మల్ని మంచి అంటారు, చెడు చేస్తే కూడా పోయిన గతి కూడా మాకు కూడా గతి పడుతుందమ్మా. అంతేనా అమ్మా? ఇలా లక్ష్మణ్ కుమార్ అన్న వస్తున్నట్టే 1000 మంది మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చిళ్ళు. లక్ష్మణ్ కుమార్ అన్న ఏం చెప్తున్నాడు ఇందాం, ఆయన కథ కూడా చూద్దామని వచ్చిళ్ళమ్మా. 3 నెలలు అయిందమ్మా. రోడ్డు మీద బిడ్డ నడవాలి. నా సంగతి తర్వాత చెప్తున్నామ్మా. రేపు 13వ తారీఖు ఎన్నిక ఉన్నదమ్మా. ఆ ఎన్నిక లోపల రేపు 4 సంవత్సరాల అధికారం ఉండి పనిచేసే ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తారా? మీ కళ్ళ ముంగట 4 నెలల నుంచి మీ కళ్ళ ముంగట మీరు ఎమ్మెల్యే గెలిపించే లక్ష్మణ్ కుమార్ చేతిగుర్తిగా బలపరిచి ఎంపీ గడ్డం వంశీకి అవకాశం ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు వచ్చి మేము ప్రాధేయపడుతున్నామమ్మా. దయించండి అమ్మా. మేము మిగతా ఉన్నటువంటి 4 గ్యారంటీ పథకాల లోపల ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మొదటి పథకం, ఎందుకంటే మన నెల రోజుల కింద ఎలక్షన్ కోడ్ రాకముందే భద్రాచలం రాముడి దగ్గర దర్శనం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఆ డబుల్ బెడ్రూమ్ల యొక్క ఇండ్ల యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిండు. మొన్న రాజారాంపల్లి మీటింగ్లు అయితే ఆ రాజారాంపల్లి మీటింగ్లు కూడా చెప్పిండు, లక్ష్మణ్ కుమార్ నువ్వు ధర్మపురి నియోజకవర్గం నుంచి నీ యొక్క మెజార్టీ తగ్గకుండా ఎంపీకి నువ్వు అవకాశం ఇస్తే నీకు 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు నీకు శాంక్షన్ ఇస్తున్నా, పేదవాళ్ళందరికీ అమలు చేయన్నాడమ్మా. ఇంకా అమ్మా, మనకు 10 సంవత్సరాలకి రాజ్యం వెళ్ళినటువంటి ఈ కొప్పులీశ్వరు మనకు ఒక రేషన్ కార్డు ఇప్పించండి అమ్మా. మన పిల్లలు అమ్మా, మన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నాక డిగ్రీ చదువుకుంటే మన బిడ్డలు ఏం చేస్తామమ్మా? డిగ్రీ కళాశాల లేక బయటికి పంపించాలంటే మనకు ఇబ్బంది అయ్యి మనం చదువుకునే స్తోమత ఫీజులు కట్టలేక మనం ఇంటర్మీడియట్ వాళ్ళకి పిల్లల్ని తప్పిస్తాం. డిగ్రీ కళాశాల ఉందా అమ్మ మనకు? రాత్రి 9 గంటల తర్వాత బస్సులు ఉంటాయమ్మ మనకు? జగితాల చుట్టపల్లి ఇంటికాడ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడతారు. మీ లక్ష్మణ్ కుమార్గా రాబోయే 4 సంవత్సరాలు 8 నెలలు ఆ దేవుడు లక్ష్మణ్ స్వామి దయతో మీరు మాకు అవకాశం ఇచ్చిందమ్మా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారమ్మా, మీరు నమ్ముతారో నమ్మరమ్మా, ఈ 4 నెలల లోపల 10 సార్లు ముఖ్యమంత్రిని కలిసినమ్మా. ఒకటే మాట చెప్పిన,
సార్ నేను చిన్న కార్యకర్తకి కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి వచ్చిన. ధర్మపురి ప్రజలు రత్నాకర్ రావు గారు చేసినటువంటి పనులు తప్ప ధర్మపురి ప్రాంతానికి ఏ విలువైనటువంటి అభివృద్ధి జరగలే. ధర్మపురి ప్రజలు నా మీద నమ్మకంతో పెట్టుకున్నారు. మా మహిళా సోదరి మళ్ళందరూ కూడా పెద్దలందరూ నమ్మకం పెట్టుకున్నారు. నా ప్రాంతానికి సాగునీరు విషయంలో కానీ శాశ్వతంగా ధర్మపురి మున్సిపాలిటీలో శాశ్వత మంచినీరు పథకాన్ని కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమంలో 6 గ్యారంటీ పథకాలకు అమలు చేసే కార్యక్రమంలో పట్ల నా ప్రజలకు ఇచ్చిన మాట అమలు యొక్క శక్తి ఆ యొక్క ఆర్థికమైన వనరులు నాకు ఇవ్వాలని అన్నటువంటి ఒక ఫోటోను చూపెట్టమన్నా మా ప్రజల పక్షాన. ఎన్నడన్నా ముఖ్యమంత్రి గారు వేయండా అమ్మా, ఎన్నడన్నా మాట్లాడినా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇస్తున్నా మాలో టీఆర్ఎస్లకు. దయచేసి అమ్మా మీ లక్ష్మణ్ కుమార్ గారు చివరికి ఒకటే మాట చెప్తున్నామ్మా, ఆ దేవుడి దయతో ఈ ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఎమ్మెల్యేగా మీరు అన్నం పెడితే ఇచ్చినట్టు గవర్నమెంట్ ఇల్లమ్మా. మీకు అందరికీ అందుబాటులో ఉంటా. ఏ చెల్లెకైనా ఏ అక్కకైనా ఏ కుటుంబానికైనా ఏ ఆపద వచ్చినా మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా లక్ష్మణ్ కుమార్ అన్న ఉన్నాడు అని చెప్పి అనుకోవాలమ్మా తప్ప నేను ఎమ్మెల్యే అంటే గొప్ప వ్యక్తిని కాదమ్మా. మీరందరూ దయగలిస్తే నేను ఎమ్మెల్యే అయినా దయవుంచి మీరు అందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. మరి దాని భాగంగా మిగిలినటువంటి గ్యారంటీ పథకాలు కూడా నా జిమ్మదారమ్మా. మిగిలినటువంటి ఏదైతే రేషన్ కొత్త రేషన్కి ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు పోయించడం కానీ ఇవ్వడం కానీ మహాలక్ష్మి పథకం కింద మా సోదరి మా చెల్లెళ్ళు మా అక్కలకు మా తల్లులందరూ కూడా నెలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసే బాధ్యత కూడా నాదే అమ్మా. అమలు చేయకపోతే నా సంగతి చెప్పండి అమ్మా, దయించి ఆశీర్వదించమని చెప్పి ఇవ్వాలని కోరడానికి వచ్చిన. దయించి మీరు అమ్మ రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గడ్డం వంశీకృష్ణను ఎందుకు గెలిపియమంటే చెప్తుందమ్మా అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది 4 సంవత్సరాలు 8 నెలలు ఉంటుంది. కేంద్రంలో ఏదైతే సోనియమ్మ తల్లి దేశం కోసం ప్రాణాలు వాళ్ళకి సోనియమ్మ తల్లి భర్త రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఇందిరమ్మ దేశం కోసం ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ గెలిపిస్తే అన్నకు తమ్ముళ్ళగా నా పక్కన ఉంటాడమ్మా. మేమిద్దరం కలిసి మన ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన 15 వార్డులలో ఉన్నటువంటి ప్రతి వాడకు వస్తామా, ప్రతి ఇంటికి వస్తా, ప్రతి గడపకు వస్తా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీ ఇబ్బందులు తెలుసుకుంటా. లక్ష్మణ్ కుమార్ మా ఎమ్మెల్యే కాదు, మా కుటుంబ సభ్యుడు అనే విధంగా మెదులుతా ఒక అవకాశం ఇచ్చి నా అవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని బట్టి నేను ఏ విధంగా ఉంటానన్న విషయాన్ని తెలిస్తే తప్ప అవకాశం ఇవ్వకుండా ఎదుటి పార్టీ వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిండు. 2 పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది, అటు టీఆర్ఎస్ కొప్పరీశ్వర్ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది. అమ్మా 3 నెలలకే పరీక్ష పెట్టకున్నామ్మా. దయచేసి చేతి గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తి ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ధర్మపురి ప్రజల మధ్యలో ఉంటా. ఈ 4 సంవత్సరాలు 8 నెలలు మీరు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎంఆర్ఆర్ పక్క ఇంట్లోనే నేను ఉంటా. తర్వాత మీరు సల్లగా చూస్తే మళ్ళీ ఉంటా తప్ప అయినా కూడా నా శక్తి ఉన్నంత వరకు మీరు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు 100% అమలు చేసే బాధ్యత కూడా నాదే అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నామా. చేతులు జోడించి అందరూ మీరు ఎమ్మెల్యే గెలిపించే లక్ష్మణ్ కుమార్ చేతి గుర్తిగా బలపరిచి ఎంపీ గడ్డం వంశీకి అవకాశం ఇవ్వాలని ఈ రోజు మేము ముందుకు వచ్చి మేము ప్రాధేయపడుతున్నామమ్మా.